ఆర్యన్, మైక్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఏకేనే కాల్ చేస్తున్నాడు. దిస్ ఇస్ అన్ట్రేసబుల్ కాల్. మై ఫ్రెండ్ ఆర్యన్, న్యాయం నీ వైపుండి నిస్వార్థంగా అడిగుంటే నా ప్రాణాలు ఇచ్చేవాణ్ణి. మీరు నా మీద తూటాల వర్షం కురిపించినప్పటికీ తట్టుకున్నా, కానీ చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకపోతున్నా. ఎన్నోసార్లు నా కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టావు మై ఫ్రెండ్. ఒక్కసారి నా కోసం ప్రాణాలు ఇవ్వవా? నీకు సర్దుకుపోయి బతకడమో తెలీదు, చచ్చి బతకనివ్వడమో తెలీదు. శత్రువు దాడికి బలైపోకూడదని అండగా నిలిచినందుకు వెన్నుపోటు పొడిచారు కదరా. ఎవర్రా మీరు? ఈ ప్రపంచాన్ని శాసించేది ఆయా దేశాల ప్రభుత్వాలు మాత్రం కాదు, షాడో గవర్నమెంట్స్, సీక్రెట్ సొసైటీస్. ఇందులో ఎన్నో దేశాలకి చెందిన అధికారులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్, నాలాంటి ఏజెంట్స్ అంటూ ఎంతో మంది కలుసున్నాం. ఈ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు మొదలు పెట్టేది మేమే, జరిపించేది మేమే, లాభం లేదని తెలిస్తే ముగించేది మేమే. ఇండియా లాంటి అభివృద్ధి చెందే దేశంలో భూకంపాలు సృష్టించి కొత్త మార్కెట్లు వచ్చేలా చేసి, నువ్వు తినే తిండి, తాగే నీరు, వేసుకునే బట్టలు, కావాల్సిన మందులు, నువ్వు వినే న్యూస్ అని అన్నిటినీ నిర్ణయించేది మా సీక్రెట్ సొసైటీయే. జీవితంలో ఇద్దరిని కోల్పోకూడదు. నీకు ప్రాణం పోసిన అమ్మా నాన్నల్ని, నీకోసం ప్రాణమిచ్చే మిత్రుణ్ణి కోల్పోయావు. నీకు నాకు మధ్య యుద్ధం మొదలయ్యింది. రెండు దళాలు తలపడితే దాన్ని యుద్ధం అంటారు. ఒక పెద్ద దళమే తరివితే దాని పేరు వేట. జీవితంలో అంకెలెప్పుడు ముఖ్యం కాదు, ఆలోచనలే ముఖ్యం. యద్భావం తద్భవతి. నీ దగ్గర మంది మార్బలం ఉండొచ్చు, నా దగ్గర నిన్ను గెలవడానికి కారణం ఉంది. కారణం సరైందైతే ఖచ్చితంగా దేవుడు తోడుంటాడు. దేవుడా? కోతి ఎలా మనిషిగా పరిణామం చెందిందో అదే విధంగా దేవుడు కూడా పరిణామం చెందాడు, డబ్బుగా. త్వరలో నెక్స్ట్ వెపన్ ని నేనే పేలుస్తాను. అంతవరకు నేను ఉంచండ్రా మై డియర్ ఫ్రెండ్. ఎప్పుడు నా పక్కనుండే నా బలాన్ని చూశావు, ఎదిరించి నా బలాన్ని చూడలేదుగా. యూ విల్ సీ మై రేజ్. దెబ్బతిన్నవాడు నొప్పితో వేగంగా వస్తున్నాడు. ఒక్కొక్క అడుగుని క్యాల్కులేట్ చేసి వివేకంగా వస్తున్నాడు. పగ తీర్చుకోవాలన్న ఒకే ఎమోషన్తో వస్తున్నాడు. ఆ ఎమోషన్తో ఇంకో ఎమోషన్ ని యాడ్ చేశామంటే కన్ఫ్యూజ్ అవుతాడు. కోపం. వాడి వైఫ్ ని చంపేద్దాం. టాప్ మోస్ట్ మాఫియా కిల్లర్స్ ని పంపించు. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయమను. చనిపోయిన భార్యని చూసి కసితో వచ్చేవాడు కోప్పడతాడు, తప్పకుండా తప్పు చేస్తాడు. ఏకే భార్య చావు క్రూరంగా ఉండాలి. పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పై పై. పదం తొక్కుతూ, పదం పాడుతూ, యుగంతరాలం గర్జిస్తూ. ఏకే ఇంటి చుట్టూ 600 మీటర్స్ కి మన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏకే దగ్గరికి కూడా రాలేడు. హాసిని ఒంటరిగా ఉంది. వర్షం పెద్దదైంది, ఈ రోజుకి చాలు. Where is Uncle? When is he coming back? Bye, Ma'am. Bye. Bye, Ma'am.
రిమెంబర్ బ్రూటల్. ఒక భార్యగా నా జీవితంలో మానసికంగా, శారీరకంగా, ఆత్మానుసారం నా భర్త ద్వారా నేను పొందిన సంతోషం 7 జన్మలకి పొందాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. That's my lady. ఆర్యన్ ఎవరు రెస్పాండ్ చేయట్లేదు. No! Don't throw it! Roll it! Put the knife on the floor! No! రైట్కి తప్పుకో హాసిని. విక్టోరియా స్ట్రీట్ లో ఏకే వైఫ్ ని స్పాట్ చేశారు సార్. We're watching her. Sir, we are waiting for target AK. ప్రైవేట్ కిల్లర్స్ కూడా హాసిని పక్కనే ఉన్నారు. Negative. Target not in view. దిస్ ఇస్ ఫన్. చదరంగ మాట వేడి పుంజుకుంది. చెక్ మేట్ మై ఫ్రెండ్.